టీవీ యాంకర్ రష్మికి ఏమైంది? ఒకసారి అందరూ అంటే కొంతమంది చేసే వీడియోలాగా నేను కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ టీవీ యాంకర్ రష్మి గౌతమ్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ, టీవీ షోస్లో కానీ, కామెడీ షోస్లో కానీ, ఎలాంటి ఫన్నీ షోస్లో కానీ కామెడీ అనేటటువంటిది ఏదైతే ఫన్నీ అట్లాంటిది ఏదైతే ఉందో వాటిలో కనిపించట్లేదు గత కొద్ది రోజులుగా. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? సుధీర్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా కాశ్మీర్కి? ఈ చెత్త అంతా మన వల్ల కాదు, తలనొప్పి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. యాంకర్ రష్మి గత కొద్ది కాలంగా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్కి కారణం హెల్త్ ఇష్యూస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎడమ భుజానికి తగిలిన గాయం కారణంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేయించుకుంది. బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో నొప్పి ఎక్కువైంది. అయినా సరే తను కొన్ని షోస్కి కమిట్మెంట్స్ ఇచ్చింది, అడ్వాన్సులు కూడా తీసుకుంది. జెన్యున్గా నాకు బాగా తెలిసిన వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఎంత ఇబ్బంది ఉన్నా సరే తను చేయాలి అనుకున్న షోస్ మాత్రం హెల్త్ బాగా లేకున్నా రష్మి కంపల్సరిగా చేస్తుంది. ఆ డిసిప్లిన్ పాటిస్తుంది కాబట్టి ఇంతవరకు టీవీ షోస్లో నెగ్గుకుంటూ వచ్చింది. సో నొప్పి ఉన్నా కూడా ఈ షోస్ అన్నీ కంప్లీట్ చేసేసి గ్యాప్ తీసుకుంది. గ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇద్దాం అనుకునే లోపు బ్లీడింగ్ ప్రాబ్లం, హెవీ బ్లీడింగ్, సమ్ ఆడవాళ్ళకు సంబంధించిన మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిలో భాగంగా పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి, బ్లీడింగ్ ఎక్కువగా అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. డాక్టర్స్ కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి షోస్ చేసినా, ఎక్కువసేపు నడిచినా, 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు నిలబడ్డా కూడా నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది, డిస్కంఫర్ట్గా ఉంటుంది అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. సో దీని కారణంగానే టీవీ షోస్కి దూరమైంది. ఇది రీజన్. నా కంటెంట్ సుత్తి లేకుండానే ఉంటుంది, మ్యాక్సిమం సుత్తి చెప్పను నేను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.